యూట్యూబ్‌లో సెర్చ్ చేయగానే మన వీడియో టాప్‌లో కనిపిస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి. అలానే మన కంటెంట్ గాన మంచిగా ఉంటే మనకి సబ్‌స్క్రైబర్స్ కూడా బాగొస్తారు. అసలు ఇలా టాప్‌లో రావాలంటే మనం ఏం జేయాలి? సో, మంచిగా టైటిల్స్ అనేది మంచిగా ఇవ్వాలి. ఆ టైటిల్‌లో మనం యూజ్ చేసే కీవర్డ్స్‌ని బట్టినే మన వీడియో అనేది టాప్‌లో పెట్టాలా లేదా అనేది యూట్యూబ్ డిసైడ్ జేస్తుంది. ఓకేనా? సో, ఆ టైటిల్స్ ఎలా ఇవ్వాలి? ఎక్కడి నుండి మనం తీసుకోవాలి? నెక్స్ట్ సో, టైటిల్సే కాకుండా హ్యాష్ ట్యాగ్స్ వల్ల కూడా వీడియో అనేది ఆడియన్స్‌కి కనిపిస్తుంది. సో, ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది మన వీడియోస్‌కి సంబంధించిన ఎగ్జాక్ట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎక్కడి నుండి తెచ్చుకోవాలి. నెక్స్ట్ రిలేటెడ్ కీవర్డ్స్, రిలేటెడ్ క్వెరీస్ చాలా వరకు మీరు వీడియోస్ కానీ యూట్యూబ్‌లో చూసారంటే డిస్క్రిప్షన్‌లో రిలేటెడ్ క్వెరీస్ అన్నీ కూడా ఇస్తారండి. సో, ఈ రిలేటెడ్ క్వెరీస్‌కి సంబంధించిన ఆల్ కీవర్డ్స్, సజెస్టెడ్ కీవర్డ్స్ అన్నీ కూడా మీరు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి అనేది నేను చెప్తాను. సో, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచిగా జెన్యూన్ కంటెంట్ అందరికీ అందిస్తున్నాను. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను అందరికీ కూడా మంచిగా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని షేర్ చేస్తున్నాను. అందరికీ యూజ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. యాప్‌లోకెళ్ళే ముందు నాదొక చిన్న మాట అండి. సో, చూడండి ఇక్కడ ఈ యాప్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏమంటే, అసలు మీకు ఎలాంటి కంటెంట్ చేయాలన్న ఐడియా లేనప్పుడు, అసలు ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అని ఐడియా లేనప్పుడు, అలానే ఒకవేళ మీరు ఈ కంటెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్న తర్వాత ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలి అని కూడా మీకు తెలియనప్పుడు, సమ్‌టైమ్స్ చూడండి మనం ఏదన్నా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తానే సమ్ వీడియోస్ అనేది టాప్‌లో కనిపిస్తాయి. సో, టాప్‌లో ఎందుకు కనిపిస్తాయంటే వాళ్ళ వీడియో ఎక్కువ వైరల్ అయింది. సో, వాళ్ళు ఎలాంటి టైటిల్స్ పెడితే వైరల్ అయింది, ఆ టైటిల్ కూడా మనకి ఈ యాప్‌లో దొరుకుతుందండి. ఓకేనా? సో, మనం ఈ యాప్‌లో ఆ టైటిల్ తీసుకొని మన వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. సో, అది ఎలానో కూడా నేను చెప్తాను. సో, ఈ టైటిల్స్‌లో మనం యూజ్ చేసే వర్డ్స్‌నే కీవర్డ్స్ అంటామండి. ఇక్కడేమి అంటే ఈ యాప్‌లో కీవర్డ్ సజెస్టర్ అని ఉంటుంది. ఓకేనా? కీవర్డ్ సజెస్టర్ పైన క్లిక్ చేశారు అంటే మీరు ఖచ్చితంగా ఆ టైటిల్స్‌ని ఆ కీవర్డ్ సజెస్టర్‌లో ఆ టైటిల్‌ని మీరు కాపీ చేసుకోవచ్చు. సో, ఎలా కాపీ చేసుకోవచ్చు అంటే, మనం ఒక వీడియో అనుకున్నామండి. సో, ఈ వీడియో ఈ కంటెంట్ పైన నేను చేయాలనుకున్నాను. ఈ కంటెంట్ పైన ఒక టైటిల్ అనుకున్నాను. మీరు అనుకున్న టైటిల్‌ని సెర్చ్ చేయండి చాలు. సో, నార్మల్ లాంగ్వేజ్‌లోనే ఒకవేళ బిర్యానీ చేయాలనుకోండి. సో, హౌ టు మేక్ బిర్యానీ అనేసి ఒకటి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు అక్కడేమి అంటే మీకు సింపుల్‌గా అన్నమాట. అన్నీ కూడా రిలేటెడ్ టైటిల్స్ అన్నీ వస్తాయి. ఆ వాటిలో ఏదైనా ఒకటి కాపీ చేసుకోండి. సో, ఎలాంటి వీడియోలు అయితే చూసేద్దాం లెట్స్. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న యాప్స్‌లో వై టూల్ ఓపెన్ చేసుకోండి. ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే చూడండి. సో, ఇదొక పాపులర్ టూల్ అండి. సో, మంచి టూల్ ఇది. ఇక్కడ చూడండి మనకి చాలా ఉంటాయన్నమాట. సో, ట్యాక్స్ ఎక్స్ట్రాక్టర్ గాని ఇలా చాలా ఉన్నాయి. సో, ఇందులో మీకు ఓన్లీ 4 తెలిస్తే చాలండి. అవేమనేది కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ అయితే మనకి ఎలాంటి కంటెంట్ కూడా తెలియకపోయినా కూడా ట్రెండింగ్‌లో ఏం వీడియోస్ ఉన్నాయి అవి అప్‌లోడ్ చేస్తే మనకి వ్యూస్ అయితే మంచిగా వస్తాయండి. సో, ఫస్ట్ అయితే ట్రెండింగ్ వీడియోస్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఉంది కదా! సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. సో, టాప్‌లో అంటే ట్రెండింగ్‌లో ఏ వీడియో అంటే కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ టాపిక్ ఏముందో ఈ విధంగా అయితే మనం చూడొచ్చు చూడండి. సో, ప్రతి వీడియోకి చూడండి ఇక్కడ మిలియన్స్‌లో వ్యూస్ ఉన్నాయండి. సో, చూడండి అక్కడ 3,000,000 వ్యూస్ అయితే ఇక్కడ 5,000,000 వ్యూస్, నెక్స్ట్ 2,000,000 వ్యూస్, నెక్స్ట్ 14,000,000 వ్యూస్. ఇవేమి అంటే ట్రెండింగ్ వీడియోస్ అంటే ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. ట్రెండింగ్‌కి రిలేటెడ్. సో, ఇప్పుడు కరెంట్ అయితే మ్యాచ్ నడుస్తుంది కదా! సో, ఆర్‌సీబీ మ్యాచ్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి 1.89 మిలియన్ వ్యూస్ అన్నమాట. సో, ఈ విధంగా మీకు ఒకవేళ ఎలాంటి టాపిక్ చేయాలని ఐడియా లేకపోయినా కూడా ఈ వై2 అనేది మీకు ఒక మంచి కంటెంట్‌ని ఇస్తుంది. సో, ఏ కంటెంట్ అయితే ట్రెండింగ్‌లో ఉందో ఆ కంటెంట్‌ని మీరు కూడా చూస్ చేసుకొని దానిపైన వీడియోస్ చేశారు అంటే ఖచ్చితంగా మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఆటోమేటిక్‌గా వ్యూస్ కూడా పెరుగుతాయి. సో, ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లేకపోతే మీ ఓన్ వీడియోనే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. సో, టైటిల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే కీవర్డ్స్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో, ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఏదైనా ఒక ఫ్యాషన్ గురించి ఒక వీడియో చేయాలనుకోండి. జస్ట్ ఒక టైటిల్ ఇలా లైక్ ఒక ఒక క్వెషన్ ఇలా ఇవ్వండి. సో, హౌ టు క్రియేట్ న్యూ ఫ్యాషన్ డిజైన్ అనేసి ఒక క్వెషన్ అనేది ఇలా ఇవ్వండి. సో, ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ పైన క్లిక్ చేయండి. సో, చూడండి ఇక్కడ చానా టైటిల్స్. సో, మన వీడియో టాప్‌లో కనిపించాలి అంటే పైన చూడండి. సో, హౌ టు క్రియేట్ ఎ ఫ్యాషన్ డిజైన్ అని ఉంది కదా! సో, దానిపైన క్లిక్ చేయండి. సో, ఫస్ట్ ట్యాగ్ ఏదైతే అది కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు యూట్యూబ్‌లోకి రండి. ఇక్కడ ఏమి అంటే మనం వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు టైటిల్ కావాలి కదా! ఆ టైటిల్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడైతే బ్యాక్ వచ్చేయండి. సో, హోమ్ పేజ్ ఇలా ఉంటుంది కాబట్టి ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి. సో, ఇక్కడైతే యాడ్ పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు వీడియో ఏదైనా మీకు నచ్చింది ఒక వీడియో అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఒక వీడియో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి. సో ఏం టైటిల్ ఇద్దాం? సో ఇందాక మనం అనుకునింది. సో ఈ విధంగా సో నేను ఫ్యాషన్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి సో ఫ్యాషన్కి సంబంధించింది ఒకటి. సో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాప్స్లోనే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైటిల్ ఏదైతే ఉంటుందో సేమ్ టైటిల్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలి మీరు. థంబ్నెయిల్లో కూడా అదే ఇవ్వాలా. సో టైటిల్ ఏదైతే ఉంటుందో సేమ్ ఇందాక అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తాము. మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ టైటిలే ఇవ్వండి మీరు. ఓకేనా? సో బ్యాక్కి రండి. ఇప్పుడు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, అవే రిలేటెడ్ క్వరీస్ అంట. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా మనము ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో చూడండి, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఎవరు ఎలా సెర్చ్ చేస్తారో తెలియదు, బట్ వాటన్నిటికీ సంబంధించింది Y2లో సేవ్ చేసుకుంటుంది కాబట్టి అవి కూడా కాపీ చేసుకోండి. ఇక్కడ రిలేటెడ్ క్వరీస్లో పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి క్లారిటీగా, మీరు ప్రతిదీ కూడా ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్తోనే ఇవ్వాలి. ఎందుకంటే మన కీప్యాడ్ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే ఫస్ట్ క్యాపిటల్ లెటరే వస్తుంది కాబట్టి చూడండి ఎలా రిమూవ్ చేస్తాను చూడండి. ప్రతిదీ కూడా కమా తరువాత స్మాల్ లెటర్ ఉంది, ఆ స్మాల్ లెటర్ స్పేస్ కమా 3 రిమూవ్ చేసేసి నెక్స్ట్ లైన్కి ఇచ్చేసి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఎలా రిమూవ్ చేస్తాను క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో రిమూవ్ క్యాపిటల్. సో చూడండి స్మాల్ లెటర్ రిమూవ్ చేసేయండి, సెంటెన్సెస్లో స్పేస్ కామా రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇచ్చేసి క్యాప్స్ ఇవ్వాలా. నేను ఎలా చేస్తానో క్లారిటీగా మీరే గమనించి చేయండి. నేను చెప్తే కాదు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ లెటర్ అన్నిట్లో కూడా చూడండి క్యాప్సే ఇచ్చాను. ఆ విధంగా ఎవరు ఎలా చేస్తాను మీరు ఇంకొకసారి బ్యాక్ చూసుకొని చేయండి. సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ సో ఏవైతే నార్మల్గా ఉండేవి ఇవ్వండి, లేదా మీ టాపిక్కి సంబంధించినవి ఇవ్వాలి అంటే మళ్ళీ బ్యాక్కి రండి. Y2లో చూడండి. సో Y2లో మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి రండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాగ్స్ జనరేట్ లైక్ ఇక్కడ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ అనేది దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సో మనకి దేనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా చూడండి. ఇక్కడ లైక్ నేచర్కి కానీ వర్క్కి సంబంధించిన స్పోర్ట్స్ అనిమల్స్ అన్నిటికీ సంబంధించిన హ్యాష్ ట్యాగ్సే ఇక్కడ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు ఏది కావాలో ఫ్యాషన్ రిలేటెడ్ కదా. సో డౌన్కి రండి. సో డౌన్కి వస్తే ఇక్కడ చూడండి ఫుడ్కి, ఒకవేళ మీరు బిర్యానీ అట్లా ఏమైనా చేశారనుకోండి, సో ఫుడ్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా జస్ట్ ఇక్కడ కాపీ చేస్తే చాలండి, అన్నీ కూడా వచ్చేస్తాయి. సో వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, లైక్ ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు సంబంధించి ఎలా సెలెక్ట్ చేస్తాను చూడండి. సో ఫ్యాషన్కి రండి. సో ఇక్కడ ఉంది ఫ్యాషన్ పైన క్లిక్ చేయండి. సో ఫ్యాషన్లో నాకు దేనికి సంబంధించింది డ్రెస్సెస్ గురించి కదా. సో ఇంకా డౌన్కి రండి, స్నీకర్ షూస్ గురించి కాదు. సో ఇక్కడ చూడండి ఫ్యాషన్. సో ఫ్యాషన్కి సంబంధించింది కాదు, ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అన్నమాట. జస్ట్ మీరు కాపీ పైన క్లిక్ చేయండి చాలు. సో అన్నీ కూడా కాపీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లోకి రండి. యూట్యూబ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు సో జస్ట్ స్పేస్ ఇచ్చి పేస్ట్ చేసేయండి అంతే. ఇక్కడ ఏం చేంజెస్ అవసరం లేదు, జస్ట్ పేస్ట్ చేసారా మరి. సో ఇప్పుడైతే అన్నీ ఇక్కడికి వచ్చేసి డిస్క్రిప్షన్లో యూట్యూబ్లో ఇచ్చాము మనము. సో నెక్స్ట్ వచ్చేసి వెయిట్. సో ఇక్కడ చూడండి రిలేటెడ్ క్వరీస్ అని ఇచ్చేసాము. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసాము. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలా? సో బ్యాక్కి రండి. జస్ట్ సో ఈ విధంగా అయితే మనము హ్యాష్ ట్యాగ్స్ తీసుకున్నాం, ట్రెండింగ్ వీడియోస్ సజెస్ట్ చేసుకున్నాం. లైక్ కీవర్డ్స్ కూడా మళ్ళీ లైక్ కీవర్డ్స్ అంటే ఏం లేదంటే టైటిల్స్నే కీవర్డ్స్ అంటాం ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి, సో మనకి ఇక్కడ లైక్ ట్రెండింగ్ వీడియోస్ ఈ 4 తెలిస్తే చాలండి మనకి ఇక్కడ. సమ్టైమ్స్ మీకు ఒకవేళ ఛానల్ నేమ్స్ ఐడియా లేదనుకోండి, సో అలాంటప్పుడు చూడండి, సో ఇలా ఛానల్ నేమ్ ఐడియాస్ క్లిక్ చేశారంటే మీకు రిలేటెడ్ అంటే దేనికి కావాల్సినవి ఇక్కడ నేమ్స్ చాలా ఉన్నాయి. మీరు దేనిపైన క్రియేట్ చేయాలనుకున్నారో ఆ ఛానల్ నేమ్ని కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. సో చూడండి ఇక్కడ లైక్ ఏదన్నా ఎగ్జాంపుల్ చూడండి. సో కామెడీకి సంబంధించింది కానీ ఫన్నీకి కానీ సో ఇలా చాలా ఉన్నాయి చూడండి, లైక్ ఫుడ్కి సంబంధించినవి. సో ఈ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ అంట. సో మీకు నచ్చిన ఛానల్ నేమ్స్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీ యూట్యూబ్లో ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఈ విధంగా Y2 అనేది చాలా వరకు అయితే మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కీవర్డ్స్ అంటే టైటిల్లో ఏదైతే కనపడాలో అది మాత్రమే ఇక్కడ కీవర్డ్స్లో మనకు డిస్ప్లే చేస్తుంది. ఆ విధంగా నేను చెప్పిన విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే యాజ్ యూజువల్ వీడియోని పబ్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి. ఓకేనా? యా, దట్స్ ఇట్ అండి. సో చూడండి మంచిగా ఇక్కడ లైక్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా యూట్యూబ్లో ఫాలో అవ్వండి. సో వీడియోనైతే ఈ విధంగా అయితే మీరు మంచిగా అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో నుంచి. నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి
అప్లోడ్ వీడియో డన్. ఓకేనా. సో ఇలా అయితే మీరు మంచిగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ వీడియోకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా పెరుగుతారు. అలానే ఇదొక్కటే కాకుండా మీరు ఎస్సీఓ చేయండి. మీ వీడియోస్కి ఎస్సీఓ చేశారంటే ఖచ్చితంగా అండి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ తప్పకుండా పెరుగుతాయి. ఎస్సీఓ ఎలా చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తాను. అది అందరూ కూడా చూడండి. ఓకేనా.